మేము చెప్తున్నాం, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విభేదాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి, అంతేగాని మధ్యలో మహిళలు తీసుకొచ్చి నోరు ఉంది కదా అని, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అదొక ఈజీ పదం అయిపోయింది ఈ మధ్య అందరికీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. మాకు గత 5 ఏళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, థింగ్స్ మారాయి. డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము, శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాం. ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ యూజ్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇది నిన్నటి నుంచి అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడని. తప్పు చేయటం ఎందుకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు, మళ్ళీ పారిపోవటం ఎందుకు? అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని, మరి ఆ ఫ్యాక్ట్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడని చెప్పాలి కదా. చెప్పలేడు, ఎందుకంటే అదంతా తప్పు. కేవలం అది ఇంటెన్షనల్గా చేసిన కమెంట్స్ అండి, ఏదో డిస్కషన్లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకునో మాట్లాడింది కాదు. కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్గా ప్లాన్ చేశారు. ఏదైతే అమరావతికి ఈరోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వం సపోర్ట్ అలాగే సెంట్రల్ సపోర్ట్తో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ముందుకెళ్తుంది ఓర్చుకోలేక. ఎందుకంటే గత 5 ఏళ్లలో చూసాం, ఎన్నాళ్ళు దాక్కుంటారండి, ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు, రావాల్సిందే కదా. అది ఓపెన్ సీక్రెట్ అండి, అందరికీ తెలిసిందే. ఏ ఛానల్లో వచ్చిందండి, ఏ ఛానల్లో వచ్చింది? దాని వెనక ఎవరున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. దాని వెనక ఎవరున్నారు? ఎందుకంటే గత 5 ఏళ్లలో అమరావతి మీద విషం చిమ్మారు, మహిళలను అనరాని మాట్లాడినారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు, వీళ్ళు ఇలా చేస్తున్నారని. సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది. వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు చేసిన ఉద్యమే ఒక కారణం. సో వీటన్నిటిని ఇంటెన్షనల్గా తీసుకొని, ఎందుకంటే ఎక్కడా కూడా అది నోరు జారి అన్న మాట అయితే కాదండి. వెటకారంగా ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకొకరు దాన్ని ఖండించినట్టే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏం చేస్తారే చేసుకోండి పో అన్నట్టు కూడా ఓ భయం లేకుండా ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్జేషన్ని. ఇంటెన్షనల్గా అయితే తప్పు, అప్పుడే సారీ పొరపాటునైతే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి. ఎక్కడా కూడా తర్వాత అపాలజీలో కూడా ఇది తప్పుగా దొర్లింది ఈ పదం అని చెప్పలేదు. నేనేదో వాళ్ళని ఉద్దేశించిన అనలేదు. అమరావతి చుట్టుపక్కలైనా అమరావతి మహిళలైనా ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు. డెఫినెట్లీ అండి, మీరు జర్నలిస్ట్లో కూడా మీరు ఊరుకోకూడదు. మీరందరూ కూడా మీ రిలేటెడ్ హెడ్స్ ఎవరు ఉంటారో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మీరు కూడా రాయాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే అందరినీ మరి కలిసికట్టుగానే ఒక తాటికి కట్టేస్తారు కదండి. వాడకూడదు, అసలు వాడకూడదండి. అసలు ఎలా అంటారండి, అసలు సరే ఉంటారండి. ఈరోజు ఆడవాళ్ళు వేశ్యలు అన్నారు, ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి? వాళ్ళంతా అదే నాట్ పేయింగ్ అనే బాధ్యత ఉందా? అది వాళ్ళ అప్పుడే కదా, వాళ్ళ హయాంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి. అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే కదా, ఆ మహిళలతోనే కదా. మరి వాళ్ళని కూడా మేము అనొచ్చా మరి ఇదే మాట మగ ఇదని? మీరు కూడా చేశారు, మీరు కూడా ఈ రోజుకి బాధితురాలు, మీరు కూడా మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అనిత గారు హోంమంత్రి గారిని కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారండి. మేము మామూలుగా నాకు సొంత కారులో నేను తిరిగితే వాళ్ళకి ఇబ్బంది, గవర్నమెంట్ నాకు ఇంకా ఇవ్వలేదు, నా సొంత కారులో తిరుగుతున్నాను.
నాకొద్ది నేను తీసుకున్నాను, నాకు తప్పేంటి? దాన్ని కూడా ట్రోల్ చేయాలా? లేకపోతే నేను వేసుకునే బట్టల మీద చుడిదార్ వేసుకొని వెళ్తే దానికో ట్రోలు. ఆడవాళ్ళు ఇలానే రెడీ అవ్వాలని ఏమైనా ఉందా? లేదు కదా. డీసెంట్గా రెడీ అవుతాం అందరం, దాన్ని కూడా ఏదో బేస్ చేసుకొని ట్రోల్ చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు. అందుకే కదండి అనేది, ఇలాంటి సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్గా అయినా అండ్ ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి. వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. పెరుగుతున్నాయండి, అదే కదా గవర్నమెంట్స్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఏ విషయాన్ని ఎలా, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ప్రో విమెన్గా ఉంటాయి, ఎవరైతే మహిళల మీద అఘాయిత్యాలు చేసిన తప్పకుండా శిక్ష పడేలా చూడాలని చూస్తారు. ఈరోజు ఇన్సిడెంటే ఒక ఇది కదా, కంప్లైంట్ ఇచ్చారు, అదే అంటున్నా, గవర్నమెంట్ దాన్ని నడిపించే వాళ్ళ మీద బట్టి ఉంటుంది. కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత 5 ఏళ్లలో చూసాము, అదే కదా జరిగింది. ఇలాంటి యాక్షన్ ఇస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. అరెస్ట్ చేయాలి, చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్గా చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాం, ఏదైతే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే అయిపోయింది, అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకోవాలి. నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసాం, ఎందుకంటే ఇక్కడ మేము చేయలేమని కాదు, నేషనల్ విమెన్ కమిషన్కి ఎందుకు రాసాం, ఇది ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎక్కడా రిపీట్ అవ్వకూడదు, పవర్స్ని అబ్యూస్ చేయకూడదు ఎవరైనా, దీని మీద ఇంకొంచెం డీపర్గా యాక్షన్ తీసుకోవటానికి అదొకటి. దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఇదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయితే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్, కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తాము. వీల్ సజెస్ట్ టు దమ్ ఏం తీసుకోవాలి. అలా గవర్నమెంట్కి సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి. ఇది ఈరోజు స్టేట్ వైడ్గా ఇంత ఇది వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది. మహిళా కమిషన్ మా పవర్స్లో ఉన్నంత వరకు, అంటే చాలామంది మహిళా కమిషన్కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు, బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది, ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా, డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా దాంట్లోకి వస్తుంది. అలాగే మేము డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది. సమన్స్ పంపించి మీరు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాట్లాడినారు, మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు, ఒక మెలీషియస్ ఇంటెంట్తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము. సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం. వీ విల్ సజెస్ట్ అండ్ డూ, అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం. అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్. ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీకు కంప్లైంట్, మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది. ఆల్రెడీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి 2 ఆయనకి. అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతుంది, అందుకే లేట్ అయింది. సో సమన్స్ రెడీ అవుతుంది, ఆల్రెడీ వెళ్ళిపోయిందండి.
అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు. మీకేమున్నా జరగండి, అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, న్యాయం చేస్తాం. ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట? అంటే మరి నిన్న జరిగింది ఏంటి? వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి? దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా? అంత కన్సర్న్ ఉంటే, మహిళల గురించి కన్సర్న్ ఉంటే, సరే మా ఛానల్ తప్పు చేసింది, మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి, మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే. ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి యాజ్ యూజువల్. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు. అది ఐ థింక్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో, ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు, డిబేట్స్లో కూడా ఎంకరేజ్ చేశారు, అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు, ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు. సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం. అందుకే అమ్మా మేనేజ్మెంట్కి కూడా పంపిస్తాం సమన్స్. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం కదా. అదే చెప్తున్నా, ఒక ఛానల్కి నడిపే ఇదిగా లేకపోతే దాంట్లో భాగస్వామిగా నెయిదర్ గత ముఖ్యమంత్రి కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా పైగా వాళ్ళ యాంకర్ చేతే వాళ్ళు బాధపడిపోతున్నారు, అందుకని నా క్షమాపణలు అని చెప్పిస్తారు, మహిళల క్షమాపణలు చెప్పకుండా. సో ఇది సిట్యువేషన్ ఇప్పుడు. ఓకేనా, థ్యాంక్ యూ.